హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడు మాత్రం అందరికీ షేర్ చేయండి బా. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న గురించి బా. నిజానికి ఆయన ఒక ముంబై మీడియాకి కనిపిస్తూ ఒక హింట్ అయితే ఇచ్చారు భయ్య. ఇప్పటి వరకు అసలు నాగవంశీ గారు త్రివిక్రమ్ గారే ఒక హింట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న డైరెక్ట్గా నేను ఆ సినిమా చేస్తున్నారు అని చెప్పేసి ఒక పెద్ద హింటే ఇచ్చారని చెప్పచ్చు. అయితే మ్యాటర్ వచ్చేసి మనకు తమిళలో పెట్టినట్టుగా ఆయన ఒక పుస్తకం అయితే ఎత్తుకున్నాడు కదా భయ్య, మురుగా ద గాడ్ ఆఫ్ వార్ అని చెప్పేసి ఆ పుస్తకం ఎత్తుకున్నారు కదా. నిజం చెప్పాలంటే ఈ సినిమా కోసము చాలా వరకు అసలు ఎన్టీఆర్ అన్న ప్రిపరేషన్ అవుతున్నాడని మాత్రం ఆ వీడియో చూడంగానే అర్థమైపోయింది భయ్య. ఎందుకు ఇలా ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు అంటే చాలామంది కూడా ఇదే మాట చెప్తున్నారు. నాకు తెలిసినందుకు అసలు మన నాగవంశీ గారు ఒక ట్వీట్ అయితే చేశారు భయ్య. నాకు ఇష్టమైన హీరో మా అన్న గాడ్ ఆఫ్ వార్ అనే మూవీలు చేస్తున్నారు, అంటే కార్తికేయ లాగా చేస్తున్నారు అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే పెట్టాడు. అక్కడి నుంచి అసలైన రచ్చ మొదలైంది అని చెప్పచ్చు. అయితే అదే టైంలో మన త్రివిక్రమ్ గారు కూడా మైథాలజీ సినిమా చేస్తున్నాడు అని చెప్పేసి కూడా మనకు వార్తలు అయితే వచ్చాయి. ఇక వీళ్ళిద్దరూ కలిశారు, ఇప్పుడు ఎన్టీఆర్ అన్న కూడా కలిశాడని చెప్పేసి ఆ బుక్కే అసలు మొత్తం ఇంటిచ్చిందని చెప్పచ్చు. వాళ్ళు అఫీషియల్గా వదలకపోయినా కూడా ఒకవేళ మీరు చేస్తున్న సినిమా అదే, త్రివిక్రమ్ గారు చేస్తున్న సినిమా అని మనకు అదే తెలుసు. అలాగే ఇప్పుడు ఈయన బుక్ పట్టుకొని రావడం వల్ల, అంటే ఆ బుక్ ఆయన చదవడం వల్ల మనకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందని చెప్పచ్చు. ఖచ్చితంగా త్రివిక్రమ్ గారు సినిమా చేస్తున్నారు, ఏమంటే కొద్దిగా లేట్ అవుతుంది అది అని చెప్పేసి. నేనేమనుకుంటున్నానంటే వార్ 2 తర్వాత మన డ్రాగన్ సినిమా అయితే రిలీజ్ అవుతుంది భయ్య. ఆ సినిమా తర్వాత నాకు తెలిసినంత వరకు ఈ సినిమానే మొదలు పెడతారేమో అనిపించింది భయ్య. ఎందుకంటే దేవరా 2 అంటే కొద్దిగా లేట్ అయినా పర్వాలేదులే అన్న టైప్లో ఉన్నారు. ఇంకా నెల్సన్ అంటారా, నెల్సన్ గారిది అయితే ఇప్పటివరకు ఏ అప్డేటు లేదు, అంటే వాళ్ళ సినిమా ఉందే లేదని కూడా అప్డేట్ లేదు భయ్య. దానికి కూడా నాగవంశీ గారే ప్రొడ్యూసర్ భయ్య, ఇది హైలైట్. కాకపోతే నేనేమనుకుంటున్నానంటే ఈ నెల్సన్ గారి సినిమా కంటే ముందు మన త్రివిక్రమ్ గారి సినిమా మొదలు పెడతారేమో అనిపించింది. అంటే మన డ్రాగన్ సినిమా పూర్తవగానే మన త్రివిక్రమ్ గారిదే మొదలుపెట్టి ట్విస్ట్ ఇస్తారేమో అనిపిస్తుంది భయ్య. నాకైతే అలానే అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పేసి నేనైతే ఎదురు చూస్తున్నా భయ్య. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన రాసే మాటలు కావచ్చు, ఈయన చేసే యాక్టింగ్ కావచ్చు, ఈయన చెప్పే డైలాగులు కావచ్చు, అసలు వాళ్ళిద్దరు సింక్ ఎలా ఉంటుంది అంటే ఇంకా మెంటల్ ఎక్కుతుందనే చెప్పొచ్చు భయ్య. అది కూడా ఒక దేవుడి స్టోరీలో ఇంకా పీక్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి సబ్జెక్ట్ని ఎంచుకున్న మన ఎన్టీఆర్ అన్నకి అసలు చెప్పొచ్చు భయ్య. ఇందులో ఎటువంటి డౌటు లేదు. అయితే ఇప్పుడైతే కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది భయ్య. ఇంకోటి ఏమంటే ఈ బుక్కులు ఆన్లైన్లో అయిపోయాయని చెప్పొచ్చు. నిన్న మన ఎన్టీఆర్ అన్న చూపించినప్పటి నుంచి ఆ బుక్కులు మళ్ళీ ఆన్లైన్లో కనపడలేదు భయ్య. అన్నీ సేల్ అయిపోయాయని చెప్పొచ్చు. ఇంత కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారా అనిపించింది భయ్య నాకైతే. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మరి ఇంత దారుణంగా ఉన్నారా? బుక్ కనిపిస్తేనే ఆ బుక్ ఏంట్రా అని చెప్పేసి వీళ్ళు మరి అంటే కొనుక్కొని మరి చూడటం అంటే మీకు ఒక దండం రానైనా మీ అంత సెలబ్రేషన్ చేసేవాళ్ళు ఏ హీరోకి లేరు అనిపించింది భయ్య నాకైతే. నిజంగా లిటరలీ ఆ ఎన్టీఆర్ అన్న కంటే వాళ్ళ ఫ్యాన్స్కి సెల్యూట్ చేయొచ్చు అనిపించింది. సూపర్ నిజంగా.